జగన్ని రఘురామకృష్ణరాజు అసెంబ్లీలో గబగబా వెళ్ళి కలిశారు, మాట్లాడారు. ఏం మాట్లాడారని పొద్దునే మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే, ప్రతిరోజు అసెంబ్లీకి రా అన్నాను, ప్రతిపక్షం లేకపోతే ఎలా అని అడిగాను. జగన్ చేతిలో చేసి మాట్లాడింది రఘురామకృష్ణరాజు అదట. అసెంబ్లీకి రెగ్యులర్గా వస్తా, మీరే చూస్తారు కానీ ఈ సందర్భంగా జగన్ ఆయనకి చెప్పారట. అసెంబ్లీ హాల్లో జగన్ భుజం మీద చేసి రఘురామకృష్ణరాజు మాట్లాడడం ఇది ఒక ఎత్తు. తర్వాత అంటే ఓ పక్కన జగన్ దగ్గరకు వెళ్ళి అవమానించడం అన్నటువంటిది రఘురామకృష్ణరాజు చేసినటువంటి వ్యవహార శైలి, లేకపోతే నేను నీకంటే పెద్దోడిని అనేటటువంటి కోణమా ఏంటి అనేది పక్కన పెడితే, జగన్ ఏమి అక్కడ చిన్నబుచ్చుకోలా లేదా చేదరించుకోలేదు, బాధ్యతగానే చెప్పారు. అదే సందర్భంలో ఆ తర్వాత రఘురామకృష్ణరాజు మాత్రం వెటకారం చేశారు. తనకి జగన్ పక్కనే సీటు కేటాయించమని ఎవరైతే శాసనసభాపక్ష మంత్రి పయ్యావుల కేశవ్ను కోరారు. అలాగే అంటూ కేశవ్ కూడా ల్యాబీల్లో నవ్వుకుంటూ మాట్లాడడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. రఘురామ ఈ సందర్భంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో మాట్లాడుతూ వచ్చారు.